ఏం జరిగిందమ్మా ఈరోజు? డోర్ కొట్టిరు, కిరాయి కానీ వచ్చింది. కిరాయి కానీ వచ్చి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చెప్తే వీళ్ళే చూస్తామని నన్ను గుంజుకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టిరు. పెట్టి కుర్చీ కట్టేసిరు. నన్ను మూతికి టేపేసిరు, చేతులకు టేపేసిరు, కాళ్ళకు. ఈ కుర్చీకి నన్ను చుట్టూ టేప్ కుట్టేసిరు. కుట్టేసి ఇక ఏమేమి సొమ్ములు ఉన్నాయి పైసలు ఉన్నాయి అని అడిగారు. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెడితే ఈమానంటే ఇచ్చేసిన నేను. లేకపోతే మెడ మీద కత్తి పెట్టారు నాకు. మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నారు. ఏమేమి తీసుకుపోయారు? 3 జతల కమ్మలు, ముచ్చాల గొలుసు, 2 ఉంగరాలు. మెడలో పుస్తకాలు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 2 ఏళ్ళ నుంచి ఉంటున్నా. మీ సొంత మిల్లేనమ్మా? కిరాయి. అవునా, కిరాయిలా? ఎన్ని ఏళ్ళకి జరిగిందమ్మా ఈరోజు? పాదక 2 నుంచి 2 బావదానిక. ఎంత ఏజ్ ఉంటుందమ్మా పిల్లలు వాళ్ళకు? 30 ఏళ్ళు ఉంటుంది. అవునా? ఒక పోరడేమో ఉంటుండొచ్చు 20 ఏళ్ళు ఉంటుంది. 20 ఏళ్ళు ఉంటున్నాయి. ఫస్ట్ ఏమని వచ్చి అడిగిండ్రు? ఇల్లు కిరాయి అని అడిగారు. నువ్వు కిరాయికి ఉంటావు కదా మరి? అంటే కిరాయికి ఉంటాను నేను, కరెక్టే. వాళ్ళు ఇల్లు చూస్తామని అట్లా వచ్చి డోర్ కొట్టి నన్ను నూక్కపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఇట్లా మూతికి టేప్ వేసారు, చేతులు కట్టేసారు. చేతులకి ఏమైందమ్మా చెప్పి? ఇవేనా అవే వాతలు? టేప్ వేసారు. తర్వాత గొంతు మీద కత్తి పెట్టారు, చంపేస్తామని. మళ్ళీ ఎవరికి చెప్పొద్దంట, కంప్లైంట్ ఇవ్వద్దంట. మళ్ళీ రేపు ఈయన వచ్చి నువ్వు చెప్తావా, కంప్లైంట్ ఇస్తావా, నేను రేపు వచ్చి మళ్ళీ నేను చంపేస్తామని అన్నాడు. బెదిరించుకుంటా పోయింది. నీవేం చెప్పినావు వాళ్ళకు? నేనేమనలేదు, నేను నాకు అది టేపే ఉండే నా మూతికి, నేనేం చెప్తా. ఇక లాస్ట్కు 2 డోర్లు దగ్గర వేసుకుంటా పోయింది. మరి ఎట్లా వచ్చినా నువ్వు టేప్ ఎట్లా తీసిండ్రు? నేను ఇట్లా నోరుతో ఇట్లా కొరుక్కున్నా అంతా. టేప్ ఉన్నా కూడా తీసేసిన నేను, నోరుతోటి ఇట్లా తీసేసిన. వాళ్ళు కట్టేసిపోయారు కదా, నోరుతోటి అంతా ఇప్పుకున్నా నేను అంతా మెల్లగా. టేప్ ఎట్లా తీసుకున్నావమ్మా? కొరికినా ఇదంతా మెల్ల ఇట్లా అని కొరికేసిన అంతా. మెల్లగా కొరికినావు.